రామరావణ యుద్ధంలోనైనా, కురుక్షేత్ర యుద్ధంలో అయినా ఆగ్నేయాస్త్రం, పాశుపతాస్త్రం, నాగాస్త్రం, బ్రహ్మాస్త్రం ఇలా ఎన్నో అస్త్రాలు ఆనాటి వీరులు ప్రయోగించినట్లు మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఈరోజు ప్రత్యక్షంగా కనిపించే రాఫెల్ యుద్ధ విమానం ఎన్నో విన్యాసాలను సంతరించుకొని భారతావనికి చేరి దీనితో ప్రపంచం మొత్తం తల ఎత్తి చూసే విధంగా మన భారతదేశం కీర్తి శిఖరాలను అర్జించుకుంటోంది. జై భారత్! భారత్ మాతాకి జై! శత్రు దేశాలకు వెన్నులో వణుకు పుట్టిస్తున్న భారత్ ప్రపంచంలోని అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన రాఫెల్కు స్వాగతం, సుస్వాగతం. రక్షణ రంగంలో అగ్రరాజ్యాల జాబితాలో భారత అమ్ముల పొదిలో తిరుగులేని బ్రహ్మాస్త్రం, శక్తివంతమైన రాడార్ వ్యవస్థతోనూ లక్ష్యాలను ఛేదించడంలోనూ క్లిష్టమైన వాతావరణంలోనూ ఎక్కువసేపు గగనతలంలో యుద్ధానికి ఎటువంటి వాటినైనా ఎదుర్కొని తిప్పికొట్టగల సామర్థ్యం కలిగిన రాఫెల్ యుద్ధ విమానం. వీటిని బీస్ అని కూడా అంటారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన విమానాల్లో రాఫెల్ యుద్ధ విమానం ఒకటి. ఇది సముద్ర పర్వత ప్రాంతాల్లోనూ సమర్థవంతంగా పనిచేస్తాయి. హర్యానాలోని అంబాలా ఎయిర్వేస్లో లాంచ్ చేశారు. ఫ్రాన్స్, డేవి, ఈజిప్ట్ వాయుసేనలు ఇప్పటి వరకు ఈ యొక్క రాఫెల్ యుద్ధ విమానాలని వాడుతూ ఉన్నట్లు సమాచారం. ఈ యొక్క యుద్ధ విమానం పొడవు 17.2.7 మీటర్లు, రెక్కల వైశాల్యం 10.8 మీటర్లు. వీటిలో 3 రకాలుగా విభజించున్నారు. VCM అని. ఇవి 1800 కిలోమీటర్ల వరకు ఒక్కసారి ఇంధనం నింపితే ప్రయాణించేందుకు వెసులుబాటు కలిగి ఉంటుంది. ఈ విమానాలకు గాలిలోనే ఇంధనం నింపే వెసులుబాటు కలిగి ఉంది. In Bordeaux for the takeoff of 5 Rafale jets that are flying to India today. Our Air Force pilots tell us that these are extremely swift, nimble, versatile and very deadly aircraft. You might call them, they are both beauty and beast. They are superb flying machines being flown by the best pilots in the world. We'd like to thank Dassault for delivering the aircraft on time, the French Air Force and the French government for all the support they have provided. This is going to add a great deal of strength to our air power and defense preparedness, but it is also a powerful symbol of the strategic partnership between India and France. So our pilots who are, I've just spoken to them, they are very excited. They are very proud to be flying these machines to India today. It's going to be a long flight and it is a remarkable symbol of their professionalism, their endurance and the skills that they have acquired during the training, that they'll be able to do this with mid-air refueling and just a single stop en route to India, which is actually quite a long distance. We have bid them safe landing in India, a smooth flight on the way and a great service to the cause of India's defense and security. They play a very important role in that. So we look forward to seeing their induction in India today. గగనతలంలోనైనా భూతలంలోనైనా ఏకకాలంలో 40 వరకు టార్గెట్ చేసి తిప్పికొట్టగల సామర్థ్యం దీనికి ఉంటుంది. దాదాపు 200 కిలోమీటర్ల వరకు టార్గెట్ చేయగలరు. భారత రక్షణ రంగానికి ఇంతలా శక్తి సామర్థ్యాలున్న రాఫెల్ విమానం సమకూర్చినందుకు మన భారత రక్షణ వ్యవస్థ శాఖ వారికి
ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.